వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామవరం సర్కిల్ మహాదేవపురం డివిజన్ పోచమ్మ బస్తీలో శ్రీ నల్ల పోచమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ కార్పొరేటర్ రావుల శేషగిరి పలువురు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కళ్యాణ మాసంలో భాగంగా బోనాల పండుగ కార్యక్రమంలో పోతురాజుల విన్యాసాలు, నృత్యాలు, శివశక్తుల పూనకాలతో బోనాల పండుగ వేడుక కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కళ్యాణాన్ని, బోనాల తొట్టెల ఊరేగింపు కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో తిలకించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ మాజీ అధ్యక్షులు పటేల్ గారి గోపాల్ గౌడ్, అధ్యక్షులు టినేటి సంధ్యారెడ్డి, ఉపాధ్యక్షులు సుగ్రీవుడు, జనరల్ సెక్రటరీ నవీన్, కోశాధికారి మహావీర్, సలహాదారులు గడ్డం కృష్ణ, కరణ్ శంకర్, దశరథ్, ఆర్గనైజేషన్ సెక్రటరీ మహేందర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, శేఖర్, సుజాత, వినోద, జనార్దన్, ఉపేందర్, నిర్వాహకులు మంజుల, పుష్ప, బస్తీవాసులు తదితరులు పాల్గొన్నారు.
అన్న ఫోటో అక్కడ అందరు వస్తారు వెనుకొచ్చి అందరికి ఓకే అనే జై శ్రీ మాత్రే నమః. ఈరోజు దేవేంద్ర నగర్ పోచమ్మ బస్తీ పోచమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. దేవాలయము కమిటీ ఆధ్వర్యంలో మరియు భక్త బృందం ఆధ్వర్యంలో భక్తుల ఆధ్వర్యంలో కూడా అంగరంగ వైభవంగా ఈరోజు పోచమ్మ అమ్మవారి కళ్యాణ మహోత్సవము, బోనాలు మరియు అగ్గిగుండము అన్ని కూడా చక్కగా మన తెలుగు సాంస్కృతిక సాంప్రదాయాల ప్రకారము చక్కగా చేయడం జరిగింది. జై శ్రీ మాత్రే నమః. నమస్కారం. నేను మీ మల్లన్న స్వామిని, ఆ మల్లన్న స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పోచమ్మ బస్తీలో మన పోచమ్మ పండుగ జరుగుతుంది. నల్ల పోచమ్మ పండుగ ఆలయ కమిటీ మొత్తం ఆధ్వర్యంలో, ప్రజల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పండుగ మన బోనాల పండుగ శురు అవుతున్న సందర్భంగా ఈ పండుగ ఘనంగా జరుగుతుంది. ఆ తల్లి ఆశీర్వాదం అందరికీ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పోచమ్మ కళ్యాణంతో పాటు అగ్గిగుండాలు ఉన్నాయి, పట్నం ఉంది. కానీ ఆలయ కమిటీ కానీ ప్రజలు కానీ బాగా సహకరించినాయి. అమ్మవారి జీవనాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తిమలన మీ శ్యామ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. గాజుల రామారం దేవేంద్ర నగర్ పోచమ్మ బస్తీలో ఈ రోజు ఘనంగా శ్రీ 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 నల్ల పోచమ్మ కళ్యాణం ఘనంగా జరగడం జరిగింది. నిన్న స్టార్ట్ అయింది, గంగతెప్పకి వెళ్ళడం జరిగింది. నిన్న మా యొక్క ఈ గాజుల రామారం భక్తులు దేవేంద్ర నగర్ పోచమ్మ భక్తులందరి చల్లని దీవెనలతోటి వచ్చి అమ్మవారి కళ్యాణంకి అందరూ వచ్చి పెద్ద ఎత్తున పాల్గొని మా కళ్యాణం వచ్చి అమ్మవారి కళ్యాణం చూసినందుకు మాకు అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎక్కడెక్కడ ఏరియాల నుంచి కూడా ఇక్కడ ఏరియాలో ఇల్లున్నా, ఎక్కడెక్కడ బోరబండ గాని బాలనగర్ బోయినపల్లి కాడ ఉన్నా కూడా ఈ రోజు ఇక్కడ నల్లపోచమ్మ గుళ్ళో కళ్యాణం చేస్తున్నామని తెలిసి ఆ ఇక్కడెక్కడ ఉన్న భక్తులందరూ కూడా అమ్మవారి మీద ప్రేమతో భక్తితో ఇక్కడికి వచ్చి సక్సెస్ఫుల్ గా పాల్గొన్నందుకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా యొక్క అంకేట ఏంటంటే అందరూ కూడా ఎంత రాజకీయ నాయకులు గాని ఎవరు గాని ఈ రోజు మాకు సంపూర్ణంగా మద్దతుగా ఇచ్చి ఘనంగా సక్సెస్ఫుల్ గా చేసిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారం దేవేంద్ర నగర్ పోచమ్మ బస్తీలో ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గత 2 రోజులుగా శ్రీ 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 నల్లపోచమ్మ తల్లి కళ్యాణ మహోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నాము. నిన్న సాయంత్రం నైవేద్యం చెప్పకూడదు జరిగింది. ఈ రోజు ఉదయం అమ్మవారికి అభిషేకం చేయడం జరిగింది. అభిషేకం అనంతరం పసుపు కొట్టడం, తదనంతరం అగ్నిగుండాలు, అమ్మవారి కళ్యాణం, సాయంత్రం బోనాల కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం. దీనికి కావాల్సిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయం ద్వారా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. అమ్మవారి కళ్యాణం తిలకించేందుకు సమయ బస్సుల ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చేసారు. ఇప్పుడే అమ్మవారి కళ్యాణం కొద్దిసేపట్లో పూర్తవుతుంది. ఈ అమ్మవారికి కృపకు ప్రతి ఒక్కరు పాత్రలు కోరుతున్నాను. జై. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.